హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా షర్లింగంపల్లి మండలం కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివే అని ప్రకటించారు. 2004లో నాటి ఆంధ్రప్రదేశ్లోని దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ఆ భూమి ప్రభుత్వాందే అని చెప్పేసి ఇప్పటికే డిక్లేర్ చేశారు. కానీ యూనివర్సిటీ భూమి, ఆ భూమిలో చదువు చేస్తుంటే విద్యార్థులు నిన్నటి నుంచి కూడా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం మధ్య ఇటు సర్వే నెంబర్ 25లో పనులు చేస్తున్నారు. మనం చూడొచ్చు యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థులు ఖచ్చితంగా భూమి యూనివర్సిటీదే, ఇటు
పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతే ఆ 400 ఎకరాల ఉపయోగమని చెప్పి కూడా అంటున్నారు. అయినప్పటికీ మీరు ఇంకా ఇక్కడ ఆందోళన చేయడం మాకు మేము మా అధికారులు అడిగినంత వరకు వాళ్ళు వచ్చారంట, లోపలికి వచ్చి మేము వెళ్ళి చూస్తాము ల్యాండ్ అంటే వీళ్ళు వాళ్ళని అలౌ చేశారు. కానీ వాళ్ళు వాళ్ళు ఆమోదించినట్టు వాళ్ళే అనుకొని మా ల్యాండే అని చెప్పుకొని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తాము యూనివర్సిటీకి సంబంధించిన భూముల కోసమే ఫైట్ చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి సంబంధించిన భూముల కోసం కాదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. తాము చదువు చేస్తున్న దగ్గరికి వెళ్లి అడుగుకునే ప్రయత్నం చేశాం, అయినప్పటికీ తమని అక్కడికి వెళ్ళలేకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించి కోర్టులు నడుస్తున్న అయినప్పటికీ హడావుడిగా అక్కడ పనులు చేపడుతున్నారు. ఖచ్చితంగా పనులు అయ్యేంత వరకు కూడా తాము ఉద్యమిస్తామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. సరే హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా షెర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివే అని ప్రకటించారు. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థను ఈ భూమిని కేటాయించిందని ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 4 ఎకరాల భూమిలో ప్రస్తుతం అక్కడ చదువు చేసే కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ భూమి అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇంకా కూడా విద్యార్థుల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీ దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే చేసింది. సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని 2004లో ఐఎంజికి క్రీడా వసతుల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత ఐఎంజి అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో 2006లో ప్రభుత్వం రద్దు చేసి టూరిజం అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ సంబంధించి కేటాయించిందని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి కోర్టులో ఆ వివాదం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో దాన్ని కొంతమంది వ్యక్తులు క్లైమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఆ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కోర్టుకు పూర్తి ఆధారాలు సమర్పించడంతో తిరిగి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇక ప్రస్తుతం ఆ భూమిని టీజీఐఐసి అవసరాల కోసం స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి టీజీఐఐసి అధికారులకు కూడా అప్పగించారు. ఆ మేరకు టీజీఐఐసి అధికారులు అక్కడ చదువు చేస్తున్నటువంటి క్రమంలోనే వివాదం తలెత్తింది. యూనివర్సిటీ భూములు అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ భూముల్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి
ఐటీ కంపెనీల కోసం ఇచ్చేందుకైతే ఈ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో పనులు చేపడుతున్నారు అని చెప్పేసి విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే తాము పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లి యూనివర్సిటీ అధికారులతో మాట్లాడడం, సర్వే చేశాం, యూనివర్సిటీ అధికారులకు కూడా హద్దులు నిర్ణయించాం, ప్రస్తుతం ఉన్నటువంటి భూమి అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బఫెలో లేక్స్ కావచ్చు, అదేవిధంగా పికాక్స్ లేక్స్ అటువంటివి ఏవి కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వం పాటు పడుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక 400 ఎకరాల భూమికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా భూమిని వినియోగించుకునేందుకైతే చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ఒకవైపు పనులు జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాలు అయితే తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడైతే సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల్లో జేసీబీలతో పనులు జరుగుతున్నాయి, ఆ ప్రాంతానికి విద్యార్థులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. అక్కడ అయితే ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. చెట్లు కావచ్చు, అదేవిధంగా ముళ్ళ కంపలను తొలగిస్తున్నారు. పూర్తి స్థాయిలో చదును చేసి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ మధ్య కాలంలో సీఎం కూడా దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో వ్యక్తికి ఈ భూముల్ని అప్పచెప్పారు, కానీ ఆయన అక్కడ ఎటువంటి పనులు చేయలేదు. ఆ తర్వాత వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టులో ప్రభుత్వం అన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాతే ఇక నగరం మధ్యలోనే ఇక ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ 400 ఎకరాల భూమిని TGI-ACCకి అప్పగించింది. అక్కడ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ రాబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సీఎం కూడా అదే విషయాన్ని ప్రకటించారు. 400 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తాం, మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా TGIAC యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడైతే జలవనరులు ఉన్నాయో వాటిని దెబ్బతీయట్లేదు, వాటి పరిరక్షణ కూడా చర్యలు తీసుకుంటాం, పూర్తి స్థాయిలో వాటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇవాళ థ్యాంక్ యూ సునీల్. What is